బ్యాక్ టు న్యూస్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వయసు తేడా ఉన్న ప్రేమ సంబంధం చివరికి ఇద్దరి ప్రాణాలు తీసింది. ఓ 42 ఏళ్ల వివాహితుడు 22 ఏళ్ల యువతితో ప్రేమలో పడడంతో ఆ యువతి ఇంటిని వదిలి ఆయనతో పాటు జీవితం ప్రారంభించింది. చివరకు ఈ బంధం విషాదంగా ముగిసింది. ఈ విషయమై గాయత్రి తల్లిదండ్రులు 6 నెలల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అప్పట్లో మందలింపులు వచ్చిన తర్వాత స్వామి హన్మకొండకు మకాం మార్చాడు. ఈ బంధం నిలబడదని భావించిన స్వామి ఇద్దరం కలిసి మృతి చెందుదామని గాయత్రిని ఒప్పించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు గడ్డి మందు తాగారు. స్వామి అక్కడికక్కడే మృతి చెందగా గాయత్రిని రూమవర్ వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. గాయత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ విజయ. వరంగల్లో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మానవత్వం మంట కలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం కానీ లేకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ చూసినా హత్యలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. ఆ కుటుంబాల బాంధవ్యాలు అయితే తెగిపోతున్నాయి. మనం చూసుకున్నట్లయితే స్వామి అనే వ్యక్తికి 42 సంవత్సరాలు, గాయత్రి అనే ఒక యువతికి 22 సంవత్సరాలు. స్వామికి వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు కూడా పెద్దవారు. ఈ యొక్క గాయత్రి ఇంటర్మీడియట్ చదువుతుంది. వీరు ఇందిరామ కాలనీలో ఇద్దరు ఎదురెదురు నివాసం ఉంటున్నారు. కానీ వీరి మధ్యలో కొంత ప్రేమ చిగురిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఇరు కుటుంబ పెద్ద మనుషుల సమక్షంలో 6 నెలల క్రితం అయితే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మాత్రం కొంత పంచాయతీ జరిగింది. దీనికి సంబంధించి పంచాయతీ జరిగిన తర్వాత స్వామి అక్కడి నుండి వారి యొక్క కుటుంబం హన్మకొండకి షిఫ్ట్ అయ్యాడు. స్వామి ఒక DCM డ్రైవర్ గా వ్యవహరిస్తున్నారు. గాయత్రి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి దగ్గరనే ఉంటుంది. ఈ యొక్క విషయం అయితే ఎప్పుడైతే ఈ యొక్క స్వామి అదే విధంగా గాయత్రి ఇద్దరు ప్రేమ వ్యవహారంలో ఉన్నారు కనుక ఆ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆ కుటుంబ సభ్యులు గాయత్రిని మాత్రం చదువు మాన్పించారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి చూసినట్లయితే మాయ మాటలు చెప్పి ఒక యువతికి మాత్రం అది 22 సంవత్సరాల యువతిని ఇంకో స్వామి అనే లోబర్చుకున్నాడు. ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన సంఘటన అని చెప్పవచ్చు. ఆమెకు 22 సంవత్సరాలు అంటే ఒక కుమారుడికి ఉన్న వయసు మాత్రం తనకు ఉందని అక్కడ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన ఇద్దరు కలిసి విజయవాడ, గుంటూరు, వేములవాడ తిరిగి వేములవాడలో వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వీరు పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ లో అక్కడ ఒక రూమ్ తీసుకొని నివాసం ఉంటున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క గాయత్రి కుటుంబము అదే విధంగా ఈ యొక్క స్వామి కుటుంబ సభ్యులైతే వీరి కోసం ఆచూకీ కోసం తిరగని ప్రాంతం వీరు ఏం చేశారు, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎట్లాగో మనం దొరుకుతాము, ఖచ్చితంగా మనకు కొంత భయం ఉంది. ఎందుకంటే ఒక్కోరు గతంలో కూడా ఇరు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఎవరికి వారే దూరంగా ఉండాలని చెప్పడంతో స్వామి మాత్రం హన్మకొండ షిఫ్ట్ అయ్యాడు. అయినా వీరి ప్రేమ వ్యవహారం అయితే కొనసాగింది. ఈ నెల 20వ తేదీన వీరు 10 తులాల బంగారం అదే విధంగా నగదు పట్టుకొని అయితే బయటికి వెళ్లారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నారం షరీఫ్ వద్ద ఒక రూమ్ తీసుకొని రూమ్ లో కాపురం పెట్టారు. దానికి సంబంధించి వీరు ఖచ్చితంగా స్వామి కూడా మోటివేషన్ చేశాడు. మన ప్రేమ వివాహాన్ని అయితే ఒప్పుకోరు, ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంటది కనుక ఖచ్చితంగా మనం విడిపోవాలంటే ఖచ్చితంగా విడిపోవడం లేదు, చనిపోవడమే శరణార్థం అని ఇద్దరైతే గడ్డి మందు తాగడంతో అక్కడికక్కడే స్వామి అయితే మృతి చెందాడు. గాయత్రిని ఉట్టిన వీరి యొక్క కుటుంబ సభ్యులకైతే తెలియజేసి ఆ కుటుంబ సభ్యులకు తెలియజేసిన తర్వాత MGMకు అయితే తరలించారు. ఆ MGMకు తరలించిన తర్వాత గాయత్రి తన తండ్రితోటి నాన్న నాకు బ్రతకాలని ఉంది, నాన్న నాకు బ్రతకాలని ఉంది ఆ యొక్క చివరి మాటలు చెప్పడంతో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులైతే పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరుగా వివరించారు. ఆ చివరి మాటలతోటి అంటే ఖచ్చితంగా ఈ యొక్క కుమార్తెలు కానీ లేకుంటే వారి యొక్క నడవడిక ఏ విధంగా ఉంది అని అయితే కొంత వారు ఖచ్చితంగా
వారిని చూడవలసింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి సంఘటనలతోటి మాత్రం కుటుంబాలు అయితే కొంత చెల్లాచెదరు అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క గాయత్రి చివరి మాటలు వినడంతో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ బోర్న విలపించారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చేయకుండా ఉండాలనైతే ఆ మేధావి వర్గాలు లేకుంటే రైట్ వీరైతే కోరుతున్నారు. ఇలాంటి సంఘటన మాత్రం వరంగల్లో చర్చనీయాంశంగా మారింది. 42 సంవత్సరాలు ఉన్న స్వామి, 22 సంవత్సరాలు ఉన్న గాయత్రి ఇలా పెళ్లి చేసుకొని అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు యుఎస్ ఎంబసీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో దాడులు, దొంగతనాల వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటే అది నేరపూరిత సమస్యలకు, వీసా రద్దు కావడానికి, భవిష్యత్తులో వీసా దరఖాస్తుపై అనర్హతకు దారితీస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల భారతీయ మహిళ ఒకరు అమెరికాలో ఓ షాప్లో దొంగతనానికి పాల్పడుతూ పట్టుబడిన ఘటన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. ఆమె టార్గెట్ స్టోర్లో దాదాపు $1000 విలువైన వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించింది. దొంగతనం జరిగిన అనంతరం తాను డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను, దయచేసి విడిచిపెట్టండి అని ఆమె పోలీసులను వేడుకుంది. అప్పటికే స్టోర్ నుంచి బయటకు వెళ్లిపోయినందున ఆ అవకాశం కోల్పోయిందని, ఈ తప్పును ఇప్పుడు సరిచేయలేమని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ మహిళ వీసా కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కూడా పోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టమైతే జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే భారీ వర్షాలు హర్యానాలో బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో భూకంపం సంభవించడం ప్రజల్లో మరింత భయోందోళనకు దారితీసింది. వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.